వ్యూవర్స్, వెల్కమ్ టు సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లవ్ యూ ఫాదర్ ఫస్ట్ టికెట్ కొన్న కిషన్ రెడ్డి ఏప్రిల్ 4న విడుదల. తాజాగా విడుదలైన LYF లవ్ యువర్ ఫాదర్ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. తండ్రి కొడుకుల అనుబంధాన్ని హృదయానికి హత్తుకునేలా చిత్రీకరించిన ఈ సినిమా ఏప్రిల్ 4న విడుదల కానుంది. ఎస్పీ చరణ్, శ్రీహర్ష, కషికా కపూర్ ప్రధాన పాత్రలో నటించగా పవన్ కేతరాజు దర్శకత్వం వహించారు. ట్రైలర్ని వీక్షించిన బీజేపీ నేత కిషన్ రెడ్డి సినిమాపై ప్రశంసలు కురిపించారు. కాశీ విజువల్స్, భావోద్వేగ కథనం అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. ఆయన LYF ఫస్ట్ టికెట్ను స్వయంగా కొనుగోలు చేసి మూవీ టీంకు బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ సినిమా చరిత్రలో నిలిచిపోతుందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ముమ్మాటికి మెగాస్టార్ మరోసారి మమ్మల్ని ఇంటికి పిలిపించుకొని మనసారా మెచ్చుకున్నారు. వెర్సటైల్ స్టార్ ప్రియదర్శి టైటిల్ రోల్ పోషించిన సారంగపాణి జాతకం ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఇంద్రగంటి మోహన కృష్ణ, శివలింక కృష్ణప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచింది. హీరో ప్రియదర్శి మాట్లాడుతూ, ఇంద్రగంటి గారి సినిమాలో నటించడం నా 10 ఏళ్ల కల. ఈ సినిమాపై నాపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచుతుందన్నారు. నిర్మాత శివలింక కృష్ణప్రసాద్ ఈ సినిమాను అత్యున్నత నిర్మాణ విలువలతో రూపొందించినట్లు తెలిపారు. దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ మాట్లాడుతూ, మన జీవితం చేతిరేఖల వల్ల కాదు, మన కృషి వల్ల మారుతుందనే కాన్సెప్ట్ను వినోదాత్మకంగా చూపించారని అన్నారు. అవసరాల శ్రీనివాస్, సాయి శ్రీనివాస్, అశోక్ కుమార్, నివితా మనోజ్ కీలక పాత్రలో నటించారు. చిత్ర ఛాయాగ్రాహకుడు PG విందా మాట్లాడుతూ, ఇందులో ఉన్న కామెడీ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుందన్నారు. హీరోయిన్ రూపా కొడవైర్ మాట్లాడుతూ, ఈ సినిమా ద్వారా నా కొత్త రూపాన్ని చూసే అవకాశం ప్రేక్షకులకు లభిస్తుందన్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న విడుదల చేయనుండగా అదే నెల 4న ఆదిత్య 369 రిలీజ్ కానుంది. మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ మిషన్ అనిల్ రావుపుడి మెగా 157 మెగాస్టార్ చిరంజీవి గ్యాంగ్ పరిచయం. మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావుపుడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మెగా 157 ఉగాది సందర్భంగా గ్రాండ్గా లాంచ్ అయింది. హ్యూమర్ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అనిల్ రావుపుడి తనదైన స్టైల్లో వినూత్న ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా చిరంజీవి ఐకానిక్ పాత్రలతో స్పెషల్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో అభిమానుల్లో నోస్టాల్జిక్ ఫీలింగ్ కలిగిస్తూ మూవీ టీంను ఫన్ఫుల్గా పరిచయం చేసింది. రచయితలు, టెక్నీషియన్స్తో తమ పనితీరును సరదాగా వివరించారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ స్వయంగా మాస్టర్ పాట పాడగా చిరు గోదావరి గట్టు లైన్స్ ఆలపించడం సర్ప్రైజ్ ఇచ్చింది. నిర్మాతలు బ్లాక్ బస్టర్ ఫెస్టివల్ హామీ ఇచ్చారు. అనిల్ రావుపుడి చివరిలో రఫ్ఫాడిద్దాం అంటూ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశారు. మెగా 157 ప్రేక్షకుల్ని అలరించే ఓ గ్రాండ్ ఎంటర్టైనర్గా రాబోతుంది. నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్, అక్కి విశ్వనాథ్ రెడ్డి మూన్ లైట్ స్ట్రీమ్ చైనా పీస్ నుంచి వాలిగా నిహాల్ కోదాటి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్. నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రలో అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న స్ప్రైట్ డ్రామా చైనా పీస్ ఫస్ట్ లుక్ విడుదలైంది. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్పై తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్య పాత్రలు పోషించారు. నిహాల్ కోదాతిని వాలి పాత్రలో పరిచయం చేస్తూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఇంటెన్స్ లుక్తో ఆకట్టుకుంది. సినిమా క్యారెక్టర్పై ఆసక్తి పెంచింది. టెక్నికల్ టీంలో DOP సురేష్ రఘుతూ, సంగీతం కార్తిక్ రోగ్రిజీ అందిస్తున్నారు. మార్తాండ్ K వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. మేకర్స్ త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. చైనా పైస్ యూనిక్ స్ప్రై థ్రిల్లర్గా ప్రేక్షకుల్ని అలరించనుంది. డిఫరెంట్ జానర్స్లో సాగే ఇంటెన్స్ లవ్ స్టోరీగా 28 సెంటిగ్రేడ్స్ మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. యువ నిర్మాత సాయి అభిషేక్ ప్రొడ్యూసర్గా ఎంట్రీ ఇస్తున్న 28 సెంటిగ్రేడ్స్ చిత్రం ఒక ఎమోషనల్ థ్రిల్లర్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. నవీన్ చంద్ర, శాలిని వడ్నకంటి హీరోయిన్లుగా నటించారు. పొలిమేరా ఫేమ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. 2019లోనే సినిమా పూర్తయినా కరోనా వల్ల విడుదల వాయిదా పడింది. ఈ నెల 4న థియేటికల్ రిలీజ్ అవుతుంది. నవీన్ చంద్ర, శాలిని నటనపై సాయి అభిషేక్ నమ్మకం వ్యక్తం చేశారు. సినిమా కంటెంట్ విభిన్న జానర్లో థ్రిల్లింగ్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని చెప్పారు. విలక్షణ నటుడు డైలాగ్ కింగ్ సాయి కుమార్ను సత్కరించిన పూణేలోని ఆంధ్ర సంఘం. డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఏళ్లు గడిచిన ఈ క్రమంలో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు. కమిటీ కుర్రోళ్లు, సరిపోదా శనివారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం, కోర్టు వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన సాయి కుమార్ పూణేలోని ప్రముఖ ఆంధ్ర సంఘం నుంచి అభినయ వాచస్పతి అవార్డు పొందారు. ప్రస్తుతం సాయి కుమార్ అనేక భాషల్లో ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు. అందులో సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టు, అల్లరి నగేష్, ట్వోల్యే రైల్వే కాలనీ, నాగశౌర్య, బ్యాడ్ బాయ్ కార్తిక్ వంటి సినిమాలు ఉన్నాయి. నేచురల్ స్టార్ నాని, శైలేష్ కొలన్ వాల్ పోస్టర్ సినిమా యునానిమస్ ప్రొడక్షన్ హిట్ ది థర్డ్ కేస్ నుంచి పవర్ఫుల్ బ్రాండ్ న్యూ పోస్టర్ రిలీజ్. శరవేగంగా జరుగుతున్న పోస్టర్ ప్రొడక్షన్ వర్క్స్ మే 1న గ్రాండ్ థియేటికల్ రిలీజ్. నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ హిట్ ది థర్డ్ కేస్ భారీ బజ్ క్రియేట్ చేస్తుంది.
విజనరీ డైరెక్టర్ శైలేష్ కొలన్ దర్శకత్వంలో హిట్ సిరీస్లోని 3వ భాగం రాబోతున్న ఈ చిత్రం ఇప్పటికే గ్లిప్స్ టీజర్ ఫస్ట్ సింగిల్ ప్రేమ వెలువకు అద్భుతమైన స్పందనతో భారీ అంచనా నెలకొంది. ఈ చిత్రం వాల్ పోస్టర్ సినిమా బ్యానర్పై ప్రశాంతి తీపినేని నాని యునానిమస్ ప్రొడక్షన్లో కలిసి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. హిట్ ది థర్డ్ కేస్ May 1, 2025 థియేటర్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ 30 days కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్ చేశారు. నాని ఇంటెన్స్ లుక్లో సిగరెట్ కలుస్తూ గన్ గురిపెట్టిన ఈ పోస్టర్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో నాని ఫెరోషియస్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ బోల్డ్ స్టోరీ టెల్లింగ్ నాని ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో బజ్ను క్రియేట్ చేసింది. క్రైమ్ థ్రిల్లర్ జోన్ అని ఈ మూవీ రీడిఫైన్ చేసి ఆడియన్స్కు నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ అందించబోతుంది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫర్గా పనిచేస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తిక శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్ చేశారు. మ్యాడ్ స్క్వేర్ చిత్రం ఇది ప్రేక్షకుల విజయం. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశి. మ్యాడ్ సీక్వెల్గా సితారా ఎంటర్టైన్మెంట్, శ్రీకర స్టూడియోస్ మరియు ఫ్యాక్షన్ 4 సినిమాస్ నిర్మాణంలో విడుదలైన అద్భుతమైన విజయం సాధిస్తుంది. నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని నవ్వుల పువ్వులతో ఆకట్టుకుంటుంది. సీక్వెల్ హైప్తో పెద్ద హీరోలు లేకపోయినా సినిమాకు వచ్చిన మంచి స్పందన మరియు వినోదం దీనికి ప్రధాన కారణం. సినిమా విడుదలైన 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. డిస్ట్రిబ్యూటర్ల లాభాలు చూసి టికెట్ ధరలను పెంచిన తర్వాత కూడా మొదటి వారాంతరంలో మంచి వసూళ్లు వచ్చాయి. కుటుంబ ప్రేక్షకులకు అనువుగా C2 కిమ్ విడుదలకు 10th క్లాస్ ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత సాధారణ టికెట్ ధరలతో సినిమాను విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. మ్యాడ్ స్క్వేర్ విజయంతో ప్రేక్షకుల ప్రాధాన్యత గుర్తించిన నిర్మాత సూర్యదేవర నాగవంశి సినిమాకు మరో విజయం కరకట్టారు. బన్నీ త్రివిక్రమ్ భారీ ప్రాజెక్టు మొదలయ్యింది అప్పుడే. పుష్ప 2 తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రంపై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. తొలుత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ప్రాజెక్టు అనౌన్స్ చేయగా అది ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. అయితే ఈ చిత్రానికి బదులుగా అట్లీతో భారీ సినిమా ఉంటుందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇంకో పక్క ఇండియన్ సినిమా దగ్గర ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని ఫాంటసీ సబ్జెక్ట్ ను అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరపైకి తీసుకోవడానికి ప్లాన్ చేసినట్లుగా టాక్ ఉంది. ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. నిర్మాత నాగవంశీ తెలిపిన సమాచారం ప్రకారం ఈ మూవీ అక్టోబర్ 2025 నుంచి షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఇటీవల జరిగిన మ్యాడ్ స్క్వేర్ ప్రెస్ మీట్ లో ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించారు. త్రివిక్రమ్ తన మార్క్ స్క్రీన్ ప్లే తో బన్నీ స్టైల్ యాక్షన్, ఎమోషనల్ మిక్స్ చేసి కొత్త తరహా కంటెంట్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ సినిమా భారీ బడ్జెట్ తో హై ఎండ్ VFX తో రూపొందించబడిందని టాక్. మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. మెగా 157 ఇది చాలదు, ఇంకా రఫ్ ఆడించాల్సిందే. గ్రాండ్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 157 ఉగాది కానుకగా అనౌన్స్ కాగా ఈ చిత్రంపై భారీ హైప్ నెలకొంది. బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అధికారికంగా ముహూర్తంతో స్టార్ట్ అయింది. అనిల్ రావిపూడి తన మార్క్ ప్రమోషన్ స్టైల్ ను ఈ మూవీ కూడా కొనసాగిస్తూ చిరంజీవి కెరీర్ లోనే ఐకానిక్ పాత్రలను హైలైట్ చేస్తూ ఓ క్రేజీ వీడియోను విడుదల చేశారు. ఇందులో మెగాస్టార్ ఎనర్జీ, కామెడీ టైమింగ్ అదిరిపోయాయి. వీడియో చివరిలో చిరు ఇది చాలదు, ఇంకా రఫ్ ఆడించాల్సిందే అంటూ తన స్టైల్లో పంచిచ్చి మెగా ఫ్యాన్స్ కు మాస్క్ ఎక్కిచ్చారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుండగా వచ్చే ఏడాది సంక్రాంతికి గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. అఫీషియల్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అఖిల్ అక్కినేని 6వ సినిమా బిగ్ అప్డేట్. టాలీవుడ్ యువ హీరోలో అఖిల్ అక్కినేని తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఏజెంట్ తర్వాత తన కెరీర్ లో కొత్త దిశగా అడుగులు వేస్తున్న అతని 6వ సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అఖిల్ అభిమానులు ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎదురు చూస్తుండగా లేటెస్ట్ సమాచారం ప్రకారం టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. అఖిల్ పుట్టినరోజు ఏప్రిల్ 8 కానుకగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లిప్స్ విడుదల చేయనున్నారని టాక్. అయితే దీనిపై అధికారిక క్లారిటీ రాబోయే రోజుల్లో రానుంది. అఖిల్ గత చిత్రాల కంటే ఈ సినిమాకు బిజినెస్ పరంగా మంచి క్రేజ్ కనిపిస్తుండడం విశేషం. మరిసారి అఖిల్ సాలిడ్ హిట్ కొడతాడా అనేది చూడాలి. నా సినిమాలే మీ ఛానల్ను బతికిస్తున్నాయి. నాగవంశి. మ్యాడ్ స్క్వేర్ సినిమాకు మంచి స్పందన వస్తుండగా రివ్యూర్లు మాత్రం కంటెంట్ లేదని తేల్చేస్తున్నారని నిర్మాత నాగవంశి అసహనం వ్యక్తం చేశారు. ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు, రివ్యూవర్లు మాత్రం నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. వాళ్ళకంటే ప్రేక్షకులే బెటర్ అర్థం చేసుకుంటున్నారన్నారు. సినిమాను చంపొద్దని, సినిమా ఆడితేనే అందరూ బతికిపోతారని హెచ్చరించారు. సినిమాలు లేకపోతే మీ ఛానల్స్, వెబ్సైట్లు ఎలా నడుస్తాయి? మా సినిమాలే మీకు ఆదాయం తెస్తున్నాయి, మేము ప్రకటనలు ఇస్తేనే మీ బిజినెస్ కొనసాగుతుందని అన్నారు. మ్యాడ్ స్క్వేర్ సీక్వెల్ కావడంతోనే హిట్ అవుతుందన్న ప్రచారాన్ని ఖండించారు. ఇది బాహుబలి, పుష్ప 2 కాదు, పెద్ద హీరోలు లేరు, అయినా సినిమా ఆడుతుందంటే కంటెంట్ ఉంది కాబట్టి అని తెలిపారు. సినిమాను అర్థం చేసుకోకుండా నెగిటివ్ రివ్యూలు ఇవ్వకండి, సినిమా ఆడితేనే అందరూ బతికిపోతారు, లేకపోతే ఇంటికే వెళ్లాల్సి వస్తుందంటూ నాగవంశీ మీడియాకు కౌంటర్ ఇచ్చారు. రామ్ చరణ్ పెద్ది ఆడియో రైట్స్ కు కళ్ళు చెదిరేద్దారా? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పెద్దిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు సినిమాపై హైప్ పెంచగా చిత్ర బృందం మరో క్రేజీ అప్డేట్ ప్రకటించింది. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ AR రెహమాన్ సంగీతం అందిస్తుండగా ఆడియో రైట్స్ ను ప్రముఖ సంస్థ టీ సిరీస్ 35 కోట్లకు దక్కించుకుంది. ఇది రెహమాన్ చరణ్ కాంబినేషన్ లో మొదటి సినిమా కావడం విశేషం. మార్చి 27న రామ్ చరణ్ బర్త్డే స్పెషల్ గా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కాగా శ్రీరామనవమి కానుకగా ఏప్రిల్ 6న గ్లిప్స్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఉగాది రోజున ప్రకటించారు. ఈ సినిమా
సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమా, సుకుమార్ రైటింగ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.